IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీలో ఒక చర్చ నడుస్తుంది ఏంటంటే మరో వారంలో ఏపీ ఫలితాలు ఉండగా జగన్తో ఇప్పటికే బీజేపీ నాయకులు, బీజేపీ అగ్రనాయకులు టచ్లోకి వెళ్ళారని ఒక చర్చ. నిజమే అంటారా? నిజమే. అయితే ఇవి జరగకూడదు. ఈ ఎలక్షన్ కమిషన్ ఇంత అరాచకంగా కానీ ఇంత పక్షపాతంగా వ్యవహరిస్తుందన్న విమర్శలకి దారి తీయకూడదు. అది నిజమే ఉంటే బీజేపీ వాళ్ళు టచ్లోకి వచ్చారంటే ఎలక్షన్ అయిన తర్వాత వస్తారేమో, కానీ ఇప్పటికైతే వచ్చారని నాకు అనిపించదు. వచ్చుంటే ఆటోమేటిక్గా ఎలక్షన్ కమిషన్ మీద కొంత ప్రభావం పడేది కదా. ఓహో, మనం అనవసరంగా వీళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాము, కూటమి వాళ్ళకి మనం బ్యాలెన్స్డ్గా ఉందాము అనుకునే అవకాశం ఉండేది కదా. అట్లా చేయట్లేదంటే నాకు ఇంకా టచ్లోకి రాలేదేమో నాకు అనిపిస్తూ ఉంది. ఒకవేళ టచ్లోకి వస్తే ఇవన్నీ ఆగిపోయి ఉండేవి, ఎట్లా న్యూసెన్స్ చేసి ఉండేవాళ్ళు కాదు. బహుశా ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళకి మెజారిటీకి తక్కువ వస్తే అప్పుడు ఇటువంటి వాళ్ళందరినీ సంప్రదిస్తారు. ఓకే, ఇప్పుడు జగన్ ప్రమాదంలో ఉన్నారా? పొన్నవోలు కన్నీళ్ళ వెనుక కారణం ఏంటి? ఏం చెప్తారు సార్? ప్రమాదం లేదు, పాడలేదు. కారణం అంటే మరి ఆయనకి ఏం ఉద్దేశమో ఏం సమాచారమో. జగన్ గారి మీద 2-3 అటాకులు జరిగినాయి కదా. ఆ నేపథ్యంలో మళ్ళీ జరగకూడదని ఏమి లేదు కాబట్టి ఎవరు ఎటు నుంచి చేస్తారో తెలియదు అన్నట్టుగా ఆయన అభిమానిగా మాట్లాడాడు. ఆయన అభిమానిగా ఎమోషనల్ గురయ్యాడు. దానికి రకరకాల ప్రచారాలు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన 16 నెలలు జైల్లో ఉంటేనే ధైర్యంగా నిలబడ్డ వ్యక్తి జగన్. ఆయన ఇంకోళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటే ఏమవుతుంది? ఏమవ్వదు కదా. జనంలో ఆయనకి అభిమానం ఉంది, ఆదరణ ఉంది, జనమే చూసుకుంటారు. అటువంటి ఏమీ ఇబ్బంది ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను. జగన్ ఈ కెన్ ఫేస్ ఆల్ దీస్ థింగ్స్. పొన్నవోలు గారు మరి ఎందుకు భావోద్వేగానికి గురయ్యారో కానీ అది దాన్ని తెలుగుదేశం వాళ్ళు తమకు అడ్వాంటేజ్గా మార్చుకోవాలని చూశారు. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ ఎన్ని జరిగితే మాత్రం ఏం ఉపయోగం దానివల్ల? ఏదో కాసేపు పొన్నవోలని ఆ మాట అనడానికి ఈ మాట అనడానికి ఉపయోగం తప్ప మామూలుగా తెలుగుదేశానికైనా ఇంకో పార్టీకైనా ఏం ప్రయోజనం ఉంటుంది? ఓకే, ఆయన ఏడ్చినంత మాత్రాన, ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నంత మాత్రాన వైసీపీకి కలిసి వచ్చేది లేదు, పెట్టుకున్నంత మాత్రాన టీడీపీకి వచ్చేది అదనంగా వచ్చేది లేదు. ఎలక్షన్ అయిపోయింది, పోలింగ్ అయిపోయింది. కాకపోతే ఆయన భావోద్వేగం అది. దానికి మనం ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం కూడా భావోద్వేగానికి గురవుతాం. అది ఏదో ఒక సన్నివేశం, మనకు సంబంధం లేని సన్నివేశాలను. అలాంటిది ఆయన బాగా అటాచ్డ్గా ఉన్నట్టు జగన్ గారితో ఆయనకి ఏదన్నా అనుమానం ఉండొచ్చు. సో ఆ నేపథ్యంలో మాట్లాడారు. ఓకే, ఇప్పుడు వైసీపీ సిఎస్ని అడ్డం పెట్టుకుని అరాచకాలు సృష్టించిందని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తున్న పరిస్థితి నిజమే అంటారా? చీచి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. ఈనాడు రామోజీరావు, ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ వాళ్ళు ఈసారి చేసినంత అరాచకం కేవలం అబద్ధాల మీద బతుకుతున్నారు. వాళ్ళ కోరిక ఏంటంటే డీజీపీ వరకు ఒక 15-20 మందిని ట్రాన్స్ఫర్ చేయించేశారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పెట్టుకున్న చోట గొడవలు జరిగినాయి. కొన్ని చోట్ల గొడవలు జరిగితే ఈసీ ఎవరినైతే పెట్టిందో వాళ్ళే సస్పెండ్ అయ్యారు. మరి అది ఈసీకి అప్రతిష్ట కదా. టీడీపీ బీజేపీ ఎవరిని పెట్టమందో వాళ్ళే సస్పెండ్ అయ్యారు కొన్ని చోట్ల ఇంకా కొనసాగుతున్నారు. వాళ్ళని అడ్డం పెట్టుకుని వైసీపీని ఇబ్బంది పెట్టడానికి గేమ్ నడుస్తూ ఉంది. ఇది వాస్తవం. అయితే డీజీపీ వరకు ట్రాన్స్ఫర్ చేయించారు, సిఎస్ని ట్రాన్స్ఫర్ చేయించాలనేది వాళ్ళ ఉద్దేశం. ఎందుకు? వైసీపీని మోరల్గా దెబ్బతీసే ఉద్దేశం తప్పితే ఇప్పుడు సిఎస్ గారిని ట్రాన్స్ఫర్ చేసినందువల్ల కలిసి వచ్చేది ఏమి ఉండదు. లేదు, ఆయన ఉన్నందువల్ల వీళ్ళకి అదనంగా వచ్చేది ఏమి ఉండదు. వైసీపీకి ఏముంటుంది? ఆయన సిఎస్ స్థానంలో ఉంటాడు. ఆయన ఏమి రిటర్నింగ్ ఆఫీసర్ కాదు కదా. ఆయన ఏమి వెళ్ళి రిటర్నింగ్ ఆఫీసర్కి ఫోన్ చేసి నువ్వు ఆ ఫలితం ఎట్ట చేయి, ఈ ఫలితం ఎట్ట చేయని చెప్పే పరిస్థితి ఉండదు కదా. అందులోనూ సోషల్ మీడియా, ఈ ఫోన్ ట్యాపింగ్, రికార్డింగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళు ఏమైనా అట్లా చేసే అవకాశం ఉంటుందా? కేవలం ఆయన్ని డిమోరలైజ్ చేయటం, జగన్ గారికి ఆయనకి అంటగట్టడం, ఈ దరిద్రపు వార్తలు రాయటం. అసలు బురదలో ఉందే రాధాకృష్ణ, అక్రమాలంటూ ఆయన మార్గదర్శి కేసులో ఇరుక్కుందే రామోజీరావు. వీళ్ళేంటి జనాన్ని నీతులు చెప్పేది? బురదలో ఉన్న రాధాకృష్ణ ఎదుటి వాళ్ళ మీద మరకపోస్తున్నాడు. నేనే కాదు మిగతా వాళ్ళు కూడా బురదలో ఉన్నారని చెప్పడం కోసం. నిజానికి ఆయన రాస్తాడు, లోకేష్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈయన ముఖ్య కార్యదర్శిగా ఉన్నాడు, అప్పుడు బాగానే ఉన్నా అంట. మరి అప్పుడు లోకేష్ మీద ఎందుకు ఆరోపణలు వచ్చినాయి? రాకూడదు కదా. అప్పుడు బాగానే ఉన్నాడని చెప్తున్నప్పుడు ఇప్పుడేం తేడా వచ్చింది? జగన్ గారి దగ్గర రాగానే తేడా వస్తుందా? వాళ్ళకి వస్తే ఏపీ వెంకటేశ్వరరావు అంతకుముందు బాగానే ఉన్నాడు, ఈ చంద్రబాబు దగ్గరికి వచ్చిన తర్వాత చెడిపోయాడు అనేది చాలామంది అభిప్రాయం. మరి దానికి ఒప్పుకోమనండి. చంద్రబాబు గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇట్లా తయారయ్యాడు అనేది చాలామంది భావన. ఆయన కోసం ఈయన కోసం ఆయన ఇద్దరు ఒక సస్పెండెడ్ ఆఫీసర్ వెళ్ళి టీడీపీ ఆఫీసులో కూర్చుని ఫోన్ చేసి వాళ్ళని
పోలీసు ఆఫీసర్స్ని బెదిరించారనేది ఆరోపణ. మరి వాటన్నిటి గురించి ఏం చెప్తారు? అంటే ఇదంతా ఒక గేమ్గా మారింది. తెలంగాణలోనేమో కాంగ్రెస్కి బుధానేసి మోస్తున్నారు, ఏపీకి వచ్చేసరికి చంద్రబాబును బుధానేసి మోస్తున్నారు. మోస్తే పోయినామండి, కానీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జవహర్ రెడ్డి మీద ఆరోపణలు. ఎవరో చోట మోటో నాయకుడు ఏదో అంటే మామూలుగా అయితే దానికి పెద్ద వాల్యూ ఇవ్వరు. అంటే CS కానీ అంత అదే అన్ని పచ్చి అబద్ధాలు. అదే చంద్రబాబు లోకేష్ చెప్పొచ్చు కదా, నిజంగా అన్ని వందల కోట్లు. ఈయన ఇప్పుడు ఐఎంజీ భారత్ పేరు మీద 850 ఎకరాలు ఇచ్చాడనేది అఫీషియల్గా వచ్చింది. సిబిఐ ఎంక్వైరీకి జరగాల వద్దా అనే దాని మీద చర్చ జరుగుతూ ఉంది. మేనేజ్ చేసుకుంటున్నాడు ఈయన. తెలంగాణ హైకోర్టే చెప్పింది కదా ఇదేంది ఇంత పెద్ద కుంభకోణం అని. చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు జరిగింది 2004లో. మరి దానికి ఏం చెప్తాడు? ముందు అవన్నీ వదిలేసి ఎదుటి వాళ్ళ మీద బురదేయటం. 400 ఎకరాలు అక్కడ సాధ్యం అవుద్దా? అసైన్ ల్యాండ్స్ స్వాధీనం చేసుకోవటం 400 ఎకరాలు ఇంకెక్కువ ఎట్లా సాధ్యం అవుద్ది? అన్ని పచ్చి అబద్ధాలు. దానికి ఇప్పుడు ఏదో రకంగా బురదేయటం, బురదేసి మీరు కడుక్కోండి అని చెప్పటం, అది నడుస్తూ ఉంది.